హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? మంచిగున్నాండి. నేను బాగున్నాను సార్. సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు నేస్తం దాని గురించి ఇచ్చి రైతు సంబరాలు చేసుకుంటుంది. సో ముందుగా తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు సంబరాలు చేసుకుంటుంది? వాళ్ళేదో కొత్తగా ఇచ్చినట్టు మీరేం చెప్తారు దీని మీద? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు 2018 ఎన్నికల్లో రైతులకు హామీ 14 ఎన్నికల్లో రైతులకు హామీ ఇవ్వకపోయినా రైతుల పక్షాన రైతులకు న్యాయం జరగాలని ఈ రాష్ట్రంలో రైతుల యొక్క క్షేమాన్ని కోరుకున్నటువంటి ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధు అని చెప్పేసి ఒక ప్లవాత్మకమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి రైతు బంధు రూపకంగా రైతు బాంధవుడైండు కేసీఆర్ గారు. ఆ రోజు ఎన్నికల హామీ ఇవ్వకపోయినా ఎకరాకు ప్రతి పంటకు 5,000 రూపాయలు ఇచ్చి ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు ప్రతి రైతుకు ప్రతి ఎకరకు అందించి ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఒక రీఫార్మ్, వ్యవసాయ శాఖలో ఒక రీఫార్మ్ తీసుకొచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా ఎవరైనా రైతు ప్రమాదవశాత్తు చనిపోతే, పొలాల దగ్గర ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోతే రైతు బీమా అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చి చనిపోయినటువంటి వారం లోపలనే వాళ్ళ దినవారాలు పూర్తి అయిపోయి, వాళ్ళ దినాలు కర్మ పూర్తి అయిపోయి వారి ఇంటికి వారి కుటుంబ సభ్యుల అకౌంట్లో 5 లక్షల రూపాయల ఒక బీమా తీసుకొచ్చి రైతు బీమా తీసుకొచ్చినటువంటి గొప్ప మహానాయకుడు కేసీఆర్ గారు. ఆ రోజు కేసీఆర్ గారు రైతులకు పంటకు మధ్యలో నాట్లకు మధ్యలో రైతు బంధు తీసుకొస్తే ఈనాడు కాంగ్రెస్ పార్టీ అడ్డదారిలో అధికారంలోకి వచ్చి ఈరోజు వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారితో ఏం చెప్పించారు? బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఎకరాకు 10,000 ఇస్తే మేము ఎకరాకు 15,000 ఇస్తామని చెప్పేసి మాట్లాడి ఈరోజు రైతులను నట్టేట మోసం చేసి ముంచినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారిది. రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు నాట్లకు రైతు బంధు వేస్తే ఈనాడు రేవంత్ రెడ్డి గారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ఓట్లకు మధ్యలో ఈరోజు రైతు భరోసా ఇస్తా ఉన్నాడు. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల సమయంలో 2023 సంవత్సరంలో రబీ సీజన్లో వేసినటువంటి రైతు బంధు ఈరోజు 2025 వానాకాల సీజన్, ఈ సీజన్లోకి వచ్చి స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో ఎట్లయినా ఓట్లని లబ్ధి పొందాలని ప్రజలను మోసం చేయడం కోసం మరొక్కసారి ఒక కుట్రపూరితంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు వ్యవహారం చేస్తా ఉన్నారు. 2024 వానాకాలంలో రాలేదు, 2024 రబీలో రైతు బంధు ₹1 కూడా ఇవ్వనటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సిగ్గు అనిపించాల రైతు భరోసా, రైతు సంబరాలు చేసుకోవడానికి. ఏం ఉద్ధరించాలని మీరు రైతు సంబరాలు చేస్తా ఉన్నారు కదా? మీరు వరంగల్ రైతు డిక్లరేషన్కి తూట్లు పడిచేదానికి ఈరోజు మీరు రైతు సంబరాలు చేస్తా ఉన్నారా? రైతాంగానికి మీరు ఇస్తామన్నటువంటి ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి 70% మంది రైతులకు ఇప్పటికి కూడా రైతు రుణమాఫీ కానటువంటి రైతు రంగం ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ప్రతి గ్రామానికి వెళ్ళినా రేవంత్ రెడ్డి గారు స్వయాన సొంత గ్రామమైనటువంటి జన్మనిచ్చినటువంటి సొంత గ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్ళినా, పిల్లనిచ్చినటువంటి వారి యొక్క మామగారి అత్తగారింటికి వెళ్ళినా, అదే ఊరికి వెళ్ళినా, అదేవిధంగా తనకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి కొడంగల్ నియోజకవర్గంలోనూ ఏ గ్రామానికి వెళ్ళినా, తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి గ్రామంలో 70% పైచలకు రైతు రుణమాఫీ కానీ రైతాంగం ఉంది. ఇవాళ రైతులు ఇవాళ బాధపడతా ఉన్నారు. వారి కోసం ఇవాళ మీరు మోసం చేశారు కాబట్టి ఈరోజు రైతు సంబరాలు చేస్తా ఉన్నారా? మీరు ఇస్తామన్నటువంటి సన్న బియ్యానికి, సన్నాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి ఇవాళ ఈరోజు 23 లక్షల మంది 70 లక్షల మంది రైతులు 23 లక్షల టన్నుల ధాన్యాన్ని పండించి ఇవాళ ఈరోజు మీ యొక్క సన్న బియ్యానికి మీరు ఇస్తామన్నటువంటి 500 బోనస్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఇవాళ 1161 కోట్ల రూపాయలు ఈరోజు బోనస్ ఇవ్వకుండా రైతులకు మోసం చేస్తూ ఉంది. మీరు మోసం చేసినటువంటి రైతు సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పేసి మోసం చేసిన దానికి మీరు ఇవాళ రైతులకు మోసం చేసిన దానికి మీరు ఈరోజు సంబరాలు చేస్తున్నారా? మీరు సంబరాలు చేయాల్సింది మీరు కాదు. మీకు ఈరోజు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మరణ శాసనం చేయడానికి రైతాంగం సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మీ మరణ శాసనం మీరే రాసుకుంటా ఉన్నారు. రైతులు ఈరోజు మీరు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు మాకు కాంగ్రెస్ గుర్తు కనిపిస్తుందా, దాన్ని ఎట్లా అయితే తూట్లు పొడచాలని ఎదురు చూస్తా ఉన్నారు. కారు గుర్తు కనిపిస్తే ఖచ్చితంగా కారు గుర్తు మీద ఓట్లు వేసి కారు గుర్తుని ఈరోజు గెలిపించడం కోసం సిద్ధంగా ఉన్నారు ఇవాళ రైతులు. మీరు ఎన్ని కల్లిబోలి మాటలు చెప్పినా, మీరు ఎన్ని అబద్ధాలు మాట్లాడినా మిమ్మల్ని కర్రుగాల్చి వార్త పెట్టడానికి కోసం తెలంగాణ రైతాంగం
తెలంగాణ సమాజం ఈరోజు సిద్ధంగా ఉంది. మీరు ఇచ్చినటువంటి అడ్డగోలి హామీల్లో మీరు ఏమిచ్చారండి? మహాలక్ష్మి అని చెప్పేసి ప్రతి మహిళకు ఈ రాష్ట్రంలో 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి మోసం చేశారు. ఇవాళ రైతాంగానికి చేశారు, మహిళలకు చేశారు, వృద్ధులకు ఏమి చెప్పారు? ఆసరా పెన్షన్లోనే 4,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఓట్లు వేసుకొని ఇవాళ వారిని మోసం చేస్తున్నారు. ఆ రోజు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ యొక్క పథకాలు తీసుకొచ్చి పేద మహిళలకు, పేదలకు ఒక పెద్దన్నగా, ఒక తండ్రిగా ఈ రాష్ట్రానికి ప్రతి మహిళకు, పేదింటి మహిళకు ఈరోజు పెళ్లి చేయడం కోసం 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు 1,00,000 చేశాడు, మేము 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని మహిళలకు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు మోసం చేసిన దానికి మీరు ఈరోజు సంబరాలు చేస్తా ఉన్నారా? దేనికోసం సంబరాలు చేస్తున్నారండి? మరి ఇవాళ ఎందుకోసం సంబరాలు చేస్తున్నారు? ఇవాళ ఈరోజు తెలంగాణలో ప్రతి వర్గాలని, సబ్బడ్డ వర్గాలని మోసం చేసి అన్యాయానికి గురి చేసినటువంటి మీరా ఈరోజు సంబరాలు చేసేదని అడుగుతా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో మీరు చేసేటువంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా రాబోయే ఎన్నికల్లో మీకు చావు తప్పదని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా నేను భావిస్తా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.